హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ తోటకూర రైస్. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 5 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత వేరొక కడాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకున్న ఒక కట్ట తోటకూరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మినప్పప్పు, తోటకూరను వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తోటకూర కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను పంచదారని కొంచెం వేసుకున్నాను. తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తోటకూర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని రైస్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన హెల్దీ అయిన తోటకూర రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.